కంటెంట్లో దమ్ముండాలి కానీ ఆ సినిమా ఎవరు తీసినా ప్రేక్షకుల్ని అలరించక మానదు. ఈ కోవకు చెందిందే స్వాగ్ సినిమా. హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ హసీత్ గోలీ కాంబినేషన్లో శుక్రవారం రిలీజ్ అయిన స్వాగ్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు వచ్చేటువంటి సినిమాల కంటే కూడా ఈ స్వాగ్ సినిమా కథ చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. సమాజంలో లింగభేదాలు, వారి పడుతున్నటువంటి ఇబ్బందులు, పురుషాహంకారం, దానివల్ల వచ్చేటువంటి ఇక్కట్లు, ఎప్పుడో రాజుల కాలంలో మొదలైనటువంటి కథ ప్రస్తుత కాలానికి ముడిపెట్టిన ఒక సందేశాత్మకమైన ఒక మంచి మెసేజ్ని ఈ కథలో ఇచ్చారని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కామెడీని జోడించి సెకండ్ హాఫ్ మొత్తం కూడా సీరియస్నెస్లోకి తీసుకొచ్చినటువంటి విధానం. ఇక శ్రీ విష్ణు యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కథలో జీవించేశాడని చెప్పొచ్చు. ఒక రకంగా మనల్ని కూడా కథలో ఇన్వాల్వ్ చేసేసాడు. శ్రీ విష్ణు ఈ సినిమాలో మొత్తం 5 పాత్రల్లో మనకు కనిపిస్తాడు. ఒక్కో పాత్ర ఒక్కొక్క వైవిధ్యం. ఇందులో ముఖ్యంగా ట్రాన్స్జెండర్ పాత్ర ఏదైతే ఉందో అందులో బాగా నటించారు శ్రీ విష్ణు. ఈ సినిమా శ్రీ విష్ణు కెరియర్లోనే ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. కథ, స్క్రీన్ ప్లే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. కథ ముందుకెళ్తున్న కొద్దీ కూడా కథలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ఫస్ట్ కాంప్లికేటెడ్గా అనిపించింది కూడా అందులో న్యాయం ఉంది అని మనకు అనిపిస్తుంది. అంతేకాకుండా చాలా కాలం తర్వాత మీరా జాస్మిన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో ఈ సినిమాలో నటించారు. ఇందులో నెగిటివ్స్ చెప్పడానికి ఏమీ లేదు. ఎంటర్టైన్మెంటు, మెసేజ్ ఈ సినిమాలో మనకి 2 లభిస్తాయి. ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఇది అందరూ కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమాగా చెప్పుకోవచ్చు.